సార్ సత్య సార్ నేను స్కై డిష్ నుంచి వస్తున్నాను. డిష్ ఇన్స్టలేషన్ కోసం సత్య గారు రిక్వెస్ట్ పెట్టారు. కూర్చోండి. ఎవర్రా? డిష్ టీవీ వాడు సత్య గారు కావాలంట. మా చిన్నోడు మరీ బాధ్యత లేకుండా తయారయ్యాడయ్యా. రిక్వెస్ట్ పెట్టగానే వచ్చేసాడు అన్న. అలా సాగుతుందాడికి. మా ఫ్యామిలీ కష్టాలు మీకు తెలీదు. అసలు మా తమ్ముడు గడు అప్లై చేయగల బ్యాంక్ కూడా ఉద్యోగం ఇచ్చారు. అడగానే పిల్ల పెళ్లి కొప్పేసుకుంది. రిక్వెస్ట్ పెట్టగానే ఎలా ఉంటాడో తెలియపోయి డ్రమ్ మోతకు నువ్వు వచ్చావు. ఆడు వైభోగం అలా ఉంది. అనయ్య సత్య స్కై డిషా? అవును సార్. ప్లీజ్ కమ్ విత్ మీ. అనయ్య స్టవ్ పైన సాంబార్ ఉంది, తిప్పుతూ ఉండు కొంచెం. పదండి. సార్ మీరు ఏమనుకోకపోతే ఒక విషయం అడుగుతాను సార్. మా అన్నల గురించేనా? అవును సార్. ఏం చేస్తూ ఉంటారు సార్ వీళ్ళు అసలు? ఇవాళ బుధవారం కదండి. మా పెద్దన్న ఏమో న్యూస్ పేపర్తో కిరీటాలు పడవలు చేసుకుంటున్నాడు, రెండోవాడేమో సైకిల్ టైర్తో ఆడుకుంటున్నాడు. మా నాన్నగారిని చూశారు కదా, చేతులకు నెయిల్ పాలిష్ అది వేసుకుంటూ టైంపాస్ చేస్తుంటారు. ఎక్కడైనా సార్? మరి ఇంట్లో లేడీస్? మా అమ్మగారు చిన్నప్పుడే పోయారు. మా అన్నయ్యలు ఇద్దరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు, ఉద్యోగాలు లేవు. నాకు ఉద్యోగం రాగానే పెళ్లి కుదిరింది. విలన్ అయిపోయాను వీళ్ళందరికీ. అంతులేని కథలో జయప్రద టైప్ అండి నేను. స్లీవ్లెస్ జాకెట్లను, ఒంటరి కష్టాలు. మీరు పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. ఎక్కడో అమ్మాయిని తీసుకొచ్చి అనవసరంగా ఈ మగ హాస్టల్లో పడేకండి సార్. మరీ ఇలా చొరవ తీసుకుని చెప్తున్నాను అనుకోకండి సార్. అందరికీ పెళ్ళిళ్ళు అయినా ఈ జాయింట్ ఫ్యామిలీలో కష్టం. అటువంటిది ఈ బ్యాచులర్ కొంపలో చాలా ఇబ్బంది పడిపోతారు సార్. ఎందుకంటే నేను కూడా జాయింట్ ఫ్యామిలీ జైలు పక్షనే సార్. ఆఖరికి మా ఆవిడకి ఐ లవ్ యూ చెప్పాలన్నా వాట్సాప్ చేయాలి సార్. నేను ఎంతకన్నా చెప్తే బాగోదు సార్. మీ పేరేంటి బ్రదర్? సాయిబాబు అండి. నేను కూడా జయప్రదనే, కాకపోతే సిరిసిరి మొగలో జయప్రదలాగా మోగుగా రోధిస్తూ ఉంటా. తనే మేడం కిరణ్. మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మేడం. ఏం చేస్తుంటారు శ్రవంతి ఆ క్యాండిడేట్? రోజు టిక్టాక్ వీడియోస్ చేస్తుంటాడు మేడం. చాలా టాలెంటెడ్. 4 lakh ఫాలోవర్స్ ఉన్నారు. పని లేనప్పుడు ఏం చేస్తుంటాడని కాదు శ్రవంతి, పని ఏం చేస్తుంటాడు అని. రియల్ ఎస్టేట్ మేడం. ఇప్పుడు అపార్ట్మెంట్ బయట టూలెట్ బోర్డ్స్ ఉంటాయి కదా మేడం, కిరణ్ తన ఫ్రెండ్స్ వెళ్ళి ఆ బోర్డులు పీకేస్తారు. అంటే ఇల్లు వెతికే వాళ్ళకి తెలియదు కదా మేడం. చచ్చినట్టు హాఫ్ మంత్ రెంట్ ఇవ్వాలి వాళ్ళు. ఫరెస్ట్ ఫెలోస్. ఏది ఇంకోసారి చూపెట్టు అబ్బాయిని. యుద్ధానికి సిద్ధం. ఎలా ఉంది? ఏంటి కిరణ్ ఇది అసహ్యంగా? మా ఫ్రెండ్స్ ఏదో సరదాగా ఇది మన ఫస్ట్ నైట్ రోజు ఇంటి బయట పెడదామని ప్లాన్ చేశారు. నేను నువ్వు చెప్పేశా. బుజ్జి బుజ్జి కాసేపు ఆ పోస్టర్ గురించి వదిలేసి హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం చెప్పు. మాల్దీవ్స్ వెళ్దామా? ఈ మధ్య సినిమా వాళ్ళంతా అక్కడికి వెళ్తున్నారట. యాక్చువల్లీ నీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురా, ఫోటోలు దిగి ప్రెస్ వాళ్ళకి ఇద్దాం. లేకపోతే ఏంటి కిరణ్, మా నాన్న ఒప్పుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఒప్పుకోకపోతే హనీమూన్ కాదు కదా, పెళ్లి ఖర్చులు కూడా డబ్బులు లేవు మన దగ్గర. నువ్వు డబ్బుల గురించి ఆలోచించుకో, నేనేదో జుగాడు చేస్తానుగా. బుజ్జి బుజ్జి మీ నాన్న గురించి వదిలేసి మన హనీమూన్ గురించి చెప్పా. నువ్వు వెళ్ళు, నేను పార్లర్కి వచ్చి కలుస్తా. బాయ్ శ్రవంతి. ఆ డస్ట్బిన్లో పడే. కరెక్ట్ టైంకి వస్తారో బాబు. వస్తున్నా మేడం.
కంగారేంటి నీకు? ఇప్పటి వరకు ఎంత పోయిందే? 7,500. 7,500? హలో, అది ఒక్కరోజు లెక్క. ఈ 7,500తో కలిపి 2,87,500. రౌండ్ ఫిగర్ 3. దివ్యా, అమ్మా, నేను మీ సేవ వరకు వెళ్తున్నాను. మీరిద్దరూ భోజనం చేసేసేయండి, సరేనా? ఇదిగో అంట్లు కనుక సింక్లో వదిలేస్తే మీ కంప్యూటర్ కిరోసిన్ పోసి తగలబెట్టేస్తా. సరే. మా అమ్మకు అసలు చారు పెట్టడమే రాదు. చెస్. 3 లక్షలు అప్పు పెట్టుకుని ఇంత ధీమాగా ఎలా ఉన్నావే అసలు? ఇప్పుడు నేను తిండి మానేసి ఆ మూల కూర్చొని జుట్టిర పోసుకొని సోకాలు పెడితే మీ నాన్న మా నాన్న వచ్చి డబ్బులు ఇస్తారా? లేదు కదా, మరెందుకే ఏడవడం? ఏదో ఒక రోజు పోలీసులు వచ్చి నిన్ను పట్టుకెళ్ళడం ఖాయం. ఆ తర్వాత న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకొని. తమ్ముడు వస్తున్నాడు. అక్క, నీ వెడ్డింగ్ కార్డ్స్ వచ్చే. ఈ డిజైన్ ఏంట్రా ఇంత చీప్గా ఉంది? నాన్న అసలు కార్డ్సే వద్దన్నాడే. నేనే బలవంతాన్ని పాతిక కొట్టించాను. ఏదో ఒక డిజైన్లే. అవును, బావగారు ఎప్పుడు వస్తున్నారే? ఏమో కానీ చారు చాలా బాగుంది. మొత్తం తినే. సింక్లో అంట్లున్నాయి. అమ్మ నిన్ను మొత్తం 9 మంది తోమేశాడు. అసలు నీ గురించి పూర్తిగా తెలిసే పెళ్లి చేసుకుంటున్నాడంటే బావా? దాని గురించి మీకే సరిగ్గా తెలీదు. ఇంకా బెంగళూరులో ఉండేవాడికి ఎలా తెలుస్తుంది? ఏదో ఒకట్లే కానీ నాకు పని ఉంది, నేను వెళ్తున్నా. బాలు 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 పిలుస్తే అట్నే వస్తుంది. ఆఫీస్లో హాఫ్ డేనా? జయనగర్లో చిన్న పనుండి వచ్చాను సార్. మా పెళ్లి కార్డు వచ్చింది. పెళ్లి కార్డా? అప్పుడే పెళ్లి దాకా వచ్చిందా? కార్డు కూడా ప్రింట్ అయింది. మీ పేరెంట్స్ ఉంటే బాగుండేదే. కాఫీ తాగుతారా? సార్, కల్పన గారు వినపడుతుంది కదా, మేడం డ్యూటీలో ఉంది. శ్రీధర్? అవునండి. మీతో ఫోన్లో మాట్లాడింది నేనే. హలో సార్. మేడం బిజీగా ఉంది, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే అండి, పదండి. లోపల సీన్ చూసి కంగారు పడ్డావా? ప్రొఫెషన్లో కొన్ని తప్పవు కదా, మా ఉద్యోగం అలాంటిది. ఆఫ్ కోర్స్. కల్పన భర్త చనిపోయి 12 ఏళ్ళు దాటిపోయింది. అప్పటి నుంచి ధైర్యంగా ఒంటరిగా బాబును పెంచుకుంటూ వచ్చింది. కొన్నేళ్ళు పోతే వాడు కూడా రెక్కలొచ్చి ఎగిరిపోతాడు. నేను మా ఆవిడ తన వెల్ విషెస్. అందుకని ఈ వయసులో ఒక పార్ట్నర్ని వెతుక్కోమ్మా అని మేమే బలవంతం చేసి ఈ పెళ్లికి ఒప్పించాం. మీ అబ్బాయి? వాడు 5th చదువుతున్నాడు సార్. నా కొడుకు 2 ఏళ్ళు ఉన్నప్పుడే నా ఎక్స్-వైఫ్ శ్రీలంక వెళ్ళిపోయింది. షీ గాట్ మ్యారీడ్ అగైన్. నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన రావడానికి చాలా కాలం పట్టింది. బాబాయ్, కమాన్, కూర్చోండి, మాట్లాడుతూ ఉండండి. వస్తాను. కూర్చోండి. ఇబ్బంది పడకుండా మాట్లాడుకోండి, నేను లోపల ఉంటాను. సరే, రైట్.